తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ చేపట్టే జనతా వారధి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆఫీసులో పీజీఆర్ఎస్లో బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులాలకు చెందినటువంటి గీత కార్మికుల సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మా ఓబీసీ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గీత కుల సంఘ అధ్యక్షులైన ఇద్దరు అధ్యక్షులతో కలిపి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏదైతే గీత కులానికి సంబంధించి వారి సాంస్కృతిక జీవిత విధానం, అదేవిధంగా వారి ఆత్మగౌరవం సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు 2 రోజుల క్రితం బీసీ కులాలకు చెందినటువంటి గీత కార్మికులతోటి రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఏదైతే వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఒక ఉద్యమ రూపంలో భారతీయ జనతా పార్టీ తీసుకొని గీత కార్మికులకు సంబంధించిన అన్ని అంశాలపైన అధ్యయనం చేసి గీత కార్మికుల సాంస్కృతిక జీవిత విధానం, అదేవిధంగా తాటి చెట్లు, అదేవిధంగా ఇతర చెట్లు పెంచడం, అదేవిధంగా నీరా ప్రాజెక్టు ద్వారా, అదేవిధంగా ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వలన యువతకు ఉపాధి హామీ కల్పించడం అనే లక్ష్యంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని తీసుకొని రానున్న రోజుల్లో గీత కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, స్వావలంబన లక్ష్యంగా గీత కులాలందరినీ కూడా ఒకే మీదకి తీసుకొచ్చి సంకల్పం పేరుతోటి విజయవాడలో ప్రతిష్టాత్మక కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికులందరూ కూడా ఒకే వేదికకి వచ్చి వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తూ కాలేపు సత్యసాయిరాం. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ ఎంఎస్ఆర్కే రాజు, కో కన్వీనర్ బండి ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీబీఎన్ ఆచారి, కల్లు గీత కార్మికులు సంఘం నాయకులు కె గోవింద్, అంగర గనిరాజు, అత్తిలి పోసేశ్వరరావు, సిద్ధాని వెంకట్, పోలవరపు రాము తదితరులు పాల్గొన్నారు.